వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింహగిరిపై స్వామివారి తిరువీధి పల్లకి సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనితల భేటీ. మొంతా తుఫాన్తో రాష్ట్రంలో 6,352 కోట్ల మేర నష్టమని వివరించిన లోకేష్. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11,93,743 మెట్రిక్ టన్నుల ధాన్యం సమీకరణ. పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీలలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు తెలిపారు. అమలాపురం కిమ్స్ వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగు మహాసభల పోస్టర్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురం ఉన్నటువంటి కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28 శనివారం, మార్చి 1 ఆదివారం ఈ సంవత్సరం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని, వివిధ తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాలటువంటి తెలుగు సంఘాల వారిని కలిసి దాదాపు 1,100 మంది కవుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో 1వ, 2వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి మళ్ళీ ఈ సంవత్సరం 3వది ఇక్కడ కోనసీమ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి తెలుగు భాష ఇంకా దీని యశస్సు, కీర్తి ఇంకా అజరామంగా తెలుగు ప్రముఖుల్ని జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి గొప్పవారందరినీ కూడా మొదటి రోజు కార్యక్రమం శ్రీ చాగంటి వారి యొక్క జ్యోతి ప్రజ్వలన వారితోటి ప్రారంభించి 2 రోజులు కూడా దాదాపు 4 వేదికలు ఇక్కడ ఏర్పాటు చేసి ఒక అత్యంత అద్భుతంగా ఇక్కడ చేయడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం. అందరికి కూడా ఇదే ఆహ్వాన సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎనీ క్వశ్చన్స్? నర్సీపట్నం మున్సిపాలిటీ శారదానగర్లో గల బేకరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వాడు
సత్తుపల్లి అడవి ప్రాంతంలో వన్యప్రాణులను వేటగాళ్లు వేటాడుతూ అక్రమ వేట కొనసాగిస్తుండటంతో డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఐఎఫ్ఎస్ అండ్ ఎఫ్డిఓ మంజుల, ఏసీఎఫ్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక దాడి నిర్వహించి విచారణ చేపట్టారు. ఇది ఒకటి ఏంటంటే ఏంటి ఏముంది మసాలా ఫెన్సింగ్ ఏం లేదు, ఫెన్సింగ్ గోడ గోడకి జాయిన్ చేశారు. ఈ గ్యాప్లో మేము వెళ్ళాం మేము సార్ ఎక్కి అది ఎక్కే లేదు తీస్తామంటే వద్దంటున్నారని చెప్పాను. అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎంతసేపటికి ఎంక్వైరీలో ఉన్నప్పుడు గేట్ ఎలా చేద్దామన్నారు. తిరుపతి నాగులాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయ ఈవో లతను ప్రశ్నించారు. నామినేటెడ్ పదవులు తాత్కాలికం, ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సింది. ఆదిమూలం కావచ్చు లేదా ఇంకెవరైనా ఎమ్మెల్యే కావచ్చు, భారత రాజ్యాంగం మేరకు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందేనని అన్నారు. నువ్వు మేళ తాళాలు పెట్టి పారేది పరిస్థితి దగ్గరికి పట్టు వసలు ఇప్పిస్తావా? టీటీడీ వల్ల చెప్పండి స్వామి, ధర్మమేనా మీకు? అరే మనం బతకలేమా? తిండి లేకపోతే ఉండలేమా? ఈ గుడిలో పవిత్ర గుడి ఇటువంటి ప్రక్రియ చేస్తే ఇది ఎన్ని రోజులు నిలుస్తుంది? ఇది కలెక్టర్ ఇచ్చాను, నేను కలెక్టర్ పెట్టుకున్నాను. నా కోసం కాదు ఇది. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఒక ఆదిమూల ఎమ్మెల్యే కాదు, ఎంతో మంది రావచ్చు. కానీ గుడిలో పవిత్ర గుడిలో దేవస్థానం గుడి ఉంది, ఆ చైర్మన్ వస్తాడు, ఇంకో చైర్మన్ వస్తాడు, ఆనంద వస్తాడు, ఇంకోటి వస్తాడు, అటన్నీ ఎమ్మెల్యే పేరు తీసేస్తారా? తీసేస్తారు. చెప్పు నీవట చైర్మన్ ఎవరు రావచ్చమ్మా, ఎమ్మెల్యే పేరు తీసేస్తారా? నేను ప్రజాప్రతినిధి, ఎలక్ట్ అయిన వాడిని. నేను వాళ్ళు నామినేట్ పోస్టులు వచ్చిన వాళ్ళు కాదు. నేను వేసుకొచ్చింది నేను. ఆ రామస్వామి తీసేసి 4 లెటర్ పెట్టి వేసుకొచ్చిన మంచి బిడ్డ అనేసి ఈ ఊళ్ళో 4-7 ఏళ్ళు నేను పెట్టాను. నేను నీవేం చేసావు? నువ్వు ఇతరుల కన్సర్న్ ఎవరమ్మా తట్ట ఎత్తాల్సింది? తట్ట ఎవరు ఎత్తారు మా గుడిలో? ఒక ఎమ్మెల్యే ఎత్తాలా తట్ట, పట్టు వస్త్రాలు. ఒక చైర్మన్ ఎత్తాలా, 3వ వ్యక్తి తట్ట ఎత్తారా పట్టు వస్త్రాలా? ఎవరు నేర్పించారు మీకు ఈ విద్య? నా కోసం కాదు, భవిష్యత్తులో కూడా భగవంతుడు ఈశ్వరుడు మొటికెళ్ళేస్తాడమ్మా. నాకే కాదు, మీకు అందరికీ కూడా మొటికెళ్ళేస్తాడు. ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈ పవిత్రమైన సోమవారం ఇది, అందుకే నేను రోజు వచ్చాను. నాకు అవసరం లేదమ్మా గుడిలో ప్రోటోకాల్ పడిచేలా, గుడిలో సాల్వలు వేసుకోవాలా, గుడిలో శంకుస్థాపన చేసుకోవాలంటే ఆలోచన లేదు. ఎవరికైనా కూడా చట్టాన్ని అతిమిరిస్తే, భారత రాజ్యాంగం చట్టించిన హక్కును ఉల్లంఘిస్తే మీరు జవాబుదారి ఉండాలి. ఒక ఎండోమెంటు దీనికి ట్రస్ట్కు నువ్వు ఈవో, నువ్వు ఇదే రెస్పాన్సిబిలిటీ పర్సన్. చైర్మన్ ఈరోజు ఉంటాడు, పోతాడు,
కోర్టులు ఉండేటప్పుడు మీరు దొంగతనంగా ప్రమాణ స్వీకారం చేశారు కదా మీరు. కోర్టులు ఉంది కదా, స్టిల్ ఇది కోర్టులు ఉందమ్మా. లేదంటే వాయిస్ నెంబర్ తెప్పిస్తా. సినీ హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తన సన్నిహితులతో కలిసి తిరుమలకు వచ్చారు. మంగళవారం వేకువజామున అర్చన సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై స్వామివారి తిరువీధి పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి పల్లకిలో ఉంచి నాదస్వర వేద మంత్రాలతో బేడా మండపంలో ఊరేగించారు. పల్నాడులో అభివృద్ధిపై బహిరంగ చర్చకు రెడీ అన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. మాచర్ల నియోజకవర్గంలో పెడతావా లేక నీ ఇంట్లో పెడతావో తేల్చుకో. జూలకంటి బ్రహ్మారెడ్డి కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తేల్చుకొని పోతాడు అని తేల్చి చెప్పారు కాసు మహేష్ రెడ్డి. నిన్న నసరావుపేట పట్టణంలో మాచర్ల నుంచి ఉఠావుటిన పరిగెంతుకుంటూ వచ్చి జూలకంత్రి బ్రహ్మారెడ్డి, జూలకంటి కాదు, జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవమే, మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మాది. మీరు కావాలంటే అంతకుముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి, బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను. ఎవరిమైనా అంతే, ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం. కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే తప్పది. పెద్దలు చెప్పారు, ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా, లేకపోతే అర్థం కాదని. అందుకే జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటున్నా. అంటాడు మహేష్ రెడ్డి నసరావుపేటలో 23 ఎకరాలు కబ్జా చేశాడు, అక్రమ డబ్బుతో కాంప్లెక్స్లు కడుతున్నాడు. ఏందా అసలు, ఉందా లేదా? అది శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ. నేను పుట్టక ముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటైంది.
చట్టపరంగా ప్రభుత్వం నుంచి సుమారు 1,00,00,000 రూపాయలు ఆ రోజుల్లో 50 సంవత్సరాల క్రితం ఆ భూమి కొన్నారు. ఎందుకు? ఈ ప్రాంతంలో చదువు చెప్పాలి, కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎంతోమందికి ఉద్యోగాలు. ఎందుకు? శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా చేశారు, బ్రదర్ కూడా అక్కడ ఎంతోమంది అట్ట. నేను అడుగుతున్నా ఒకటే, అప్పుడున్న బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు నిజంగా గనక ఆస్తులు పోగు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకున్న 1,50,000 రూపాయలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అందరికీ తెలుసు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రారంభించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కాలనీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హేమీలు అందరూ ఉంటారు, లేనోళ్ళు లేరు. మాకు తప్పితే గజం స్థలం కూడా లేదు మాకు. మళ్ళీ మొగమాటం ఎందుకు? ఆ రోజు గజం రూపాయి అంటే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలనుకున్న 1,00,00,000 పెట్టి జూబ్లీహిల్స్లో గజం రూపాయి కొనుంటే 20 ఎకరాలు వచ్చేది. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నా హృదయపూర్వక నమస్కారాలు. గత 10 రోజుల నుంచి రైతుల సమస్యల పట్ల మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని, తెరుచుకుంటారేమోనని మీ ద్వారా మేము చెబుతా ఉన్నాం. కానీ బేసిక్గా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక శాపంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆయన ఎన్నికల ముందు రైతుల గురించి ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒకలాగా మాట్లాడతారు. అంటే ఆయనకి ఏదో అపరిచితులు అంటారు కదా, ఒక ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికలు అయిన తర్వాత రైతులను మర్చిపోతారు. రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమ స్థాయిగా తీర్చిదిద్దే వాళ్ళలాగా నటిస్తాడు ఆయన. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అగమ్య గోచరముగా తయారైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుంటాం. ఎందుకంటే నాటేసే దగ్గర నుంచి విత్తనాలు అందించే విషయంలో ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, విత్తనాలు అందించేవాళ్ళు. రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి వాటిని నిర్వీర్యం చేసేసి సరైన విత్తనాలు అందించలేదు. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు సరిగ్గా వచ్చిన పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా నీళ్లు ఎప్పుడు అందని పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. కానీ ఈ సంవత్సరం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. కపిల తీర్థం వద్ద 2 హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ రావడంతో అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. తిరుపతి జిల్లాలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అలాగే చైర్మన్లు అందరూ కూడా
ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా, అలాగే అధికారులందరూ కూడా ఈరోజు చాలా కులంకుశంగా దాదాపుగా 36 డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి, ఎందుకంటే గత రివ్యూకి ఇప్పుడుకి మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు, తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా ఇది తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా తిరుపతి ఏదైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు, దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం, కానీ కేవలం 30 స్క్వేర్ కిలోమీటర్లో ఉంటాం. ఎందుకంటే ఒంగోలు చూస్తే 128 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది, కడప చూస్తే 268 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది, అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్యాచరణ రూపకల్పన చేశారు. మాకు ఒక ఐడియా ఇచ్చారు, దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో అన్ని రంగాలకు కలిపి 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనితలు భేటీ అయి మొంతా తుఫాను నష్టంపై నివేదికను అందజేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11,93,743 మెట్రిక్ టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటివరకు 2,830 కోట్లు జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.